కర్నూలు జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తిలో భారత చైతన్య యువజన పార్టీ బత్తికొండ ఇన్ఛార్జ్ జొన్నగిరి వెంకటేశ్వర్లు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జొన్నగిరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ భద్రత భవిత బాగు కోసం భారత చైతన్య యువజన పార్టీ ఆంధ్రప్రదేశ్లో 3వ ప్రత్యామ్నాయంగా ఉద్భవించిందని, శ్రీ బోడే రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో రాయలసీమ సింహగర్జన భారీ బహిరంగ సభకు లక్షలాదిగా తరలివెళ్లి శ్రీ బోడే రామచంద్ర యాదవ్ నాయకత్వాన్ని బలపరచాలని సందర్భంగా వెల్దుర్తి మండల ప్రజలను ఆహ్వానించడం జరిగింది. యువత భవిత రైతు భరోసా ఆడపడుచులకు భద్రత బీసీ యువజన పార్టీతోనే సాధ్యమవుతుందని, బీసీలో అన్ని రంగాలలో ముందుకు రావడానికి ముందడుగు వేసిన రామచంద్ర యాదవ్ అన్నను గెలిపించుకోవాలి. జనవరి 10వ తేదీ ఎగ్జిబిషన్ గ్రౌండ్ రుద్రంపేట బైపాస్ నందు అనంతపురంలో జరిగే రాయలసీమ సింహగర్జన సభను విజయవంతం చేయాలని పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. కార్యక్రమంలో బీసీవై పార్టీ కర్నూలు జిల్లా సమన్వయ సారథి కంది వరుణ్ కుమార్, పక్కీరప్ప, సత్తార్వల్లి, బోయ చెన్నకేశవ, మహేంద్ర, ఈశ్వర్ మరియు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చేసినటువంటి పత్రికా విలేకరులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు అందరికీ నమస్కారం. నా పేరు మిద్దే వెంకటేశ్వర్లు, నా స్వగ్రామం జొన్నగిరి. నేను పత్తికొండ నియోజకవర్గం బీసీవై నియోజకవర్గ నేతగా ఉన్నాను. అందరికీ ముందుగా ఈ వెల్దుర్తి ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ రావడానికి గల కారణం ఏంటంటే, ఈ నెల 10వ తారీఖున భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో రాయలసీమ సింహగర్జన అనే ప్రోగ్రాం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకి మన నియోజకవర్గ ప్రజలందరూ విచ్చేసి జయప్రదం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. ముందుగా మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా పేరు కంది వరుణ్ కుమార్ యాదవ్, కర్నూలు జిల్లా సమన్వయ సారథి. గత ప్రభుత్వాలను మనం చూస్తూనే ఉన్నాము, తెలుగుదేశం వైసీపీ గవర్నమెంట్ను చూస్తూనే ఉన్నాము. అన్ని రంగాల్లో అన్ని రకాల కార్మికులను, అన్ని రకాల జనాలను తొక్కిపారేయడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంలోనే బడుగు బలహీన వర్గాల కార్మిక, కర్షక, యువజన మహిళల కోసం మన రామచంద్ర యాదవ్ గారు, శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు బీసీ యువజన పార్టీని స్థాపించడం జరిగింది. ఇందులోని ఈ పార్టీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కార్మికులను, కర్షకులను, రైతులను, మహిళలను, యువజనులను అందరికీ సమన్వయం చేకూర్చేలా పార్టీ స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులోని భాగంగానే రాయలసీమ గర్జన పేరుతో ఈ నెల 10వ తేదీ అనంతపురంలో బైపాస్ రుద్రంపేట జంక్షన్ రోడ్లో ఎగ్జిబిషన్ గ్రౌండ్, రుద్రంపేట బైపాస్ సర్కిల్ రోడ్లో ఎగ్జిబిషన్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ లక్షలాది మందితో నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో అన్ని కార్మిక సంఘాలు, అన్ని రకాల సంఘాల నాయకులు, ప్రజలు, కార్యకర్తలు, సామాన్యులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. అలాగే ఎంతో మందిని ముఖ్యమంత్రులుగా, ప్రధానమంత్రులుగా అందించిన ఈ రాయలసీమ గడ్డ మీద అనేక సమస్యలు ఉండడం జరిగింది. ఈ సమస్యలు పరిష్కరించడానికే మొట్టమొదటిసారిగా రాయలసీమలో మన బీసీవై పార్టీ అధినేత, జాతీయ అధ్యక్షుడు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ ఈ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ విలేకరుల సమావేశము ఈ నెల 10వ తేదీన అనంతపురంలో ఎగ్జిబిషన్ గ్రౌండ్ నందు భారీ ఎత్తున ఈ రాయలసీమలో ఉన్నటువంటి సమస్యలపైన, ఈ రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు, అన్ని రకాల ప్రజలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులందరూ కూడా ఈ సభకి రావాలని చెప్పి, అగ్ర కులాల్లో ఉన్నటువంటి పేదలకు కూడా ఈ భారత చైతన్య యువజన పార్టీ అన్ని రకాలుగా అండదండలుగా ఉంటుందని చెప్పి, నిన్న పార్టీ స్థాపించిన కొద్ది నెలల్లోనే దాదాపు 35,000 నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించి, అదేవిధంగా ఈ రాష్ట్రంలో 3వ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని ఈరోజు అన్ని కులాలను కలుపుకొని నా పార్టీ పెట్టడం జరిగింది. ఈ 3వ ప్రత్యామ్నాయ దిశలో ప్రజలందరూ భాగస్వాములయ్యి, ఈయన పెట్టినటువంటి మా నాయకుడు బోడే రామచంద్ర యాదవ్ గారు పెట్టినటువంటి మేనిఫెస్టో చూస్తే ఈరోజు ఎల్కేజీ నుండి ఇంటర్మీడియట్ వరకు ఉచిత విద్యని, అదేవిధంగా మహిళలకైతే ఎల్కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్యని,
అదేవిధంగా ముస్లిం మైనార్టీ సోదరులకు 5 ఉర్దూ యూనివర్సిటీలు నిర్మిస్తామని చెప్పి, అదేవిధంగా రైతులకు సంబంధించి 4 విశ్వవిద్యాలయాలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు నిర్మించాలని చెప్పి ఆయన అనేక సంక్షేమ పథకాలు ఈ మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. ఈ మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఇవన్నీ తూచా తప్పకుండా ఆయన చేయగలగట్టు అనే నమ్మకము ప్రతి ఒక్కరిలో ఈరోజు బీసీవై పార్టీ ప్రజల్లోకి దూసుకొని పోతుంది మేనిఫెస్టో. కాబట్టి ప్రజలందరూ ఈ నెల 10వ తేదీ జరిగే అనంతపురంలో జరిగే భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ఈ ఎల్దుర్తి మండలం నుంచి పెద్ద ఎత్తున వస్తారని చెప్పి కోరుకుంటూ, నా పేరు రుబ్బే పక్కీరప్ప.